తిరుమల తిరుపతి దేవస్థానం డిపాజిట్ చేసి 1.7% వడ్డీకి డిపాజిట్ చేసిన బంగారం, వడ్డీ కూడా బంగారం యాడ్ చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలా? దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అగ్రిమెంట్ ప్రకారం టీటీడీ బంగారం ఆడ కుదవపెట్టినప్పుడు ఈ 1.75% వడ్డీ, ఆ వడ్డీని కూడా బంగారం రూపేణా తిరిగి తీసుకుని వచ్చి తిరుమలలో హ్యాండ్ ఓవర్ చేయాలా, టీటీడీ చెస్ట్లో పెట్టాలా? అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మధ్యలో తమిళనాడులో ఎలక్షన్ ఆఫీసర్స్ దాన్ని ఆపారు, ఎంక్వైరీ చేశారు. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం రామనాయుడు ఏం మాట్లాడతాడు? బుర్రుండి మాట్లాడుతున్నారా? దాని మీద కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ వేయాలంటున్నా? ఇంత దిగజారిపోయి మీరు మాట్లాడితే విజయసాయి రెడ్డి ఒక పక్కన, ఆనం రామనారాయణ ఒక పక్కన, బొత్స సత్యనారాయణ గారు ఒక పక్కన. అంటే ఇక్కడ ప్రభుత్వం సమీక్ష చేయకూడదు, అక్కడ బంగారం ఆపితే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోతుంది. వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగాల. ఇక్కడ పరిపాలన ఎక్కడ ఏమి నష్టం జరిగినా చంద్రబాబు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి 9 నెలల అది ఒకటేసారి అప్పు తీసేసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ లేవు, ఇంకేమి లేవు. ఈయన ఆర్థిక శాఖ మంత్రి. ఈ పెద్ద మనిషి కండలేరులో నీళ్లు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ఆర్థిక శాఖ మంత్రి 5,000 కోట్లతో కండలేరు కిందుండే 2,50,000 ఎకరాలు నెల్లూరు జిల్లా ఆయకట్టు, చిత్తూరు జిల్లా 50,000 ఎకరాలు, తిరుమల, తిరుపతి, చెన్నై తాగునీరు మొత్తానికి కలిపి అక్కడ నీళ్లు లేవు. సోమశిల నుంచి ఇవ్వాలా. దానికి 5,000 కోట్ల రూపాయలు కమిషన్ల కోసం టెండర్లు పిలిచి ఆర్థిక శాఖ మంత్రికి సంతకం పెట్టిన పెద్ద మనిషి 5,000 కోట్లు. మళ్ళీ సెకండ్ ఫేజ్ 6,000 కోట్ల పెద్ద మనిషి ఆర్థిక శాఖ మంత్రి. ఆయనకి ఏమైపోయిందంటే ఇప్పుడు రామనారాయణ గారికి మొన్నట 2015లో కాంగ్రెస్, 2016లో తెలుగుదేశం, 2018లో వైసీపీ. ఏ పార్టీలో ఎట్టుండి ఏం మాట్లాడానో మర్చిపోతున్నాడు. కాంగ్రెస్లో ఏం మాట్లాడాను, తెలుగుదేశంలో ఏం మాట్లాడాను, తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టాను, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఉరేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడాను, ఇప్పుడేం మాట్లాడుతున్నాను కన్ఫ్యూజన్లో ఉన్నాడు రామనారాయణ గారు. ఆర్థిక శాఖ మీరు నిర్వర్తించారు? రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కూడా తెలియని వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. వ్యవస్థని నేను ఒక మాట చెప్తుండా, ఎలక్షన్ కమిషన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలని, వ్యవస్థల్ని నాశనం చేసేదానికి ప్రయత్నం చేయబాకండి. ఇట్స్ అన్ఫార్చునేట్, చేయబాకండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.